రేమో మూవీ రిలీజ్ అయిందంట, టికెట్ బుక్ చేయరా. ఏంట్రా బాబు తలనొప్పి. టికెట్సా? ఒరేయ్, టికెట్స్ ఏమో కానీ ఆ ఫోన్ ఇందాక నుండి మోగుతుంది. దాని సంగతి ఏంటో చూడరా బాబు. అవును కదా. ఏరా, ఇంతకీ నీ మ్యాటర్ ఎక్కడ దాకా వచ్చింది? బాగానే నడుస్తుంది లేరా, ప్యాసింజర్ ట్రైన్ లాగా. పల్లవి చాలా మంచి అమ్మాయిరా, బాగా చూసుకో. అది నాకు తెలుసులే కానీ టికెట్లు బుక్ చేయరా బాబు ఫస్ట్. చేస్తున్నా నాగరా బాబు. Hey, what happened? నానికి బ్రేకప్ చెప్దాం అనుకుంటున్నా. ప్రేమలో ఉన్నప్పుడు బానే ఉన్నారుగా. మొదట్లో ప్రేమ బాగానే ఉంటుంది, చివర్లో మాత్రం బాధని మిగిలిస్తుంది. నానిని ఒకసారి కలిసి మాట్లాడు. ఒకసారి కలిసి చెప్తా, ఏమనుకుంటాడో ఏమో, భయమైతుంది. ఈ కాలంలో ప్రేమ మీద క్లారిటీ లేక చాలామంది తప్పు చేస్తున్నారు. నువ్వా తప్పు చెయ్యకు. ఏమైంది దీనికి ఇన్ని మెసేజ్ చేసింది? కొంపదీసి ఏమన్నా ప్లాన్ చేసిందా? ఎరా, అంతమంది అమ్మాయిలతో చాట్ చేస్తున్నావేరా? రే, తను నా బెస్టీరా. తను ఏదో మెసేజ్ చేసింది, నేను రిప్లై ఇస్తున్నా. ఎరా, అయినా నీకు లవర్ ఉంది కదరా, అలా వేరే అమ్మాయిలతో చాట్ చేయటం తప్పు కదరా. రే మావా, నీకు ఆ విషయం చెప్పిన అర్థం కాదు. నువ్వు నీ పని చూసుకో. ఏంటో కొత్త పిల్ల ఏడు మారడు. చెప్పాలా వద్దా? చెప్తే ఏమనుకుంటాడో ఏమో. సరే చెప్పేద్దాం, ఏదైతే అదైంది. ఎరా, ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు? సిగ్గు. రే, పల్లవి రమ్మని మెసేజ్ చేసిందిరా. ఎంజాయ్ పండుగ.
హలో, ఏంటి సడన్గా రమ్మన్నావు? ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసావా? అదేం లేదురా. నువ్వేం లేదు అన్నావంటే ఏదో ఉండే ఉంటుంది, చెప్పు. నైట్ మా అమ్మ కాల్ చేసింది. మా అమ్మ కూడా కాల్ చేసింది, అయితే ఏంటి? జోక్ కాదు, సీరియస్గా. మా అమ్మ ఎందుకు కాల్ చేసిందో అడగవేంటి? ఓ సరే, ఇప్పుడు సీరియస్గా అడుగుతున్నా, మీ అమ్మ ఎందుకు కాల్ చేసింది? ఎందుకంటే అది అది హే, లాగ్ వద్దు, మ్యాటర్ చెప్పు. అదే ఏజ్ 23 వచ్చింది కదా. నెక్స్ట్ ఇయర్ 24 వస్తాయి, దాంట్లో ఏముంది? అది చెప్పడానికే కాల్ చేసిందా? ఏజ్ గుర్తు చేయడానికి కాదు, హ్మ్, ఈ ఏజ్లో ఇంకా ఎందుకు పెళ్లి కాలేదని గుర్తు చేయడానికి చేసింది. బ్రో 2 కాఫీ. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేప్పుడు బాక్స్ మర్చిపోయావు అనే దగ్గర నుంచి ఇప్పుడు పెళ్లి చేసుకో అనే దగ్గరకు వచ్చారా? అవునరా, వాళ్ళు చెప్పేది మన కోసమే కదా. అంటే ఇప్పుడు ఏం చేద్దామని మీటింగ్ అరేంజ్ చేసావు? హ్యావ్ ఇట్. ఇంకా నువ్వు సెటిల్ అవ్వలేదు, ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. వాళ్ళకు నో అని చెప్పి చెప్పి నాకే విసుకొస్తుంది. సిచ్యువేషన్స్ నా చేతిలో నుంచి జారిపోతున్నాయి. ఇంతవరకు నా కోసం సెటిల్ అవ్వాలి, నా ఫ్యామిలీ కోసం సెటిల్ అవ్వాలి అనుకునేవాడిని. కానీ ఫస్ట్ టైం ఒక అమ్మాయి కోసం సెటిల్ అవ్వాలంటే కష్టం. సిచ్యువేషన్స్ భలే మారిపోతున్నాయి కదా. నా కోసం ఎవరు సెటిల్ అవ్వమన్నారు? నీ కోసం అవ్వు. ఓ, మన దగ్గర నుంచి నా వరకు వచ్చావు. అప్పుడప్పుడు అనుకునేవాడిని ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ యూ అని. బట్ నువ్వు కూడా అందరు అమ్మాయిలు లాంటి దానివే అని ఇప్పుడే అర్థమైంది. నువ్వు నా సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి కదరా. ఇప్పుడు అర్థమవుతుంది ఒక అమ్మాయిగా బతకడం ఇంత కష్టమా. ప్రతి వాళ్ళకి సమాధానం చెప్పాల్సి వస్తుంది. చాలా పెద్ద పెద్ద మాటలే మాట్లాడుతున్నావు పల్లవి నువ్వు. సిచ్యువేషన్ డిమాండ్స్ మీ టు టాక్. అదే అమ్మ వాళ్ళు సంబంధం చూశారు. అబ్బాయి బ్యాంక్ మేనేజర్ అంట. మేబీ 2 వీక్స్లో పెళ్లి చూపులు ఉండొచ్చేమో. అంటే ఫిక్స్ అయిపోయావా నన్ను వదిలేద్దామని? వదిలేద్దాం అనుకుంటే నీ కాంటాక్ట్ బ్లాక్ లిస్ట్లో, నీ గిఫ్ట్స్ డస్ట్బిన్లో ఉండేవి. బట్ నా నుంచి నీ క్లారిటీ ఇద్దామని వచ్చా. బ్యాంక్ మేనేజర్ అంటే బాగానే ఉంటుంది, నాకు ఎలాగో జాబ్ లేదు, అందుకే రిజెక్ట్ చేస్తున్నావా? థ్యాంక్ యూ ఫర్ యువర్ క్లారిటీ. నేను వాడికి జాబ్ అని స్టేటస్ చూసి ఎస్ చెప్పలేదు. రేపు పొద్దున నీ లైఫ్ అండ్ నా లైఫ్ బాగుండాలని ఈ పని చేస్తున్నా. ఇలా జరిగిందని నువ్వు డ్రింకింగ్కి, స్మోకింగ్కి అలవాటు పడి నీ కెరియర్ని స్పాయిల్ చేసుకోకు. అది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను నీ మాట వినాల్సిన అవసరం అంతకన్నా లేదు. కొంపలేం మునిగిపోలేదు ఇప్పుడు. అయినా బ్రేకప్స్ అనేటివి ఈ రోజుల్లో అందరి లైఫ్లో కామన్ అయిపోయాయి. సారీ, ట్రెండింగ్ అయిపోయాయి.
సరే ఇంకా వెళ్తాను. నా మనసులోంచి నువ్వు ఎప్పుడో వెళ్ళిపోయావు. రేయ్, ఏమైందిరా? అయిపోయిందిరా, మొత్తం అయిపోయింది. రేయ్, ఏమైందో చెప్పరా బాబు. ఇంకేమవుద్దిరా, బ్రేకప్ చెప్పేసింది. బ్రేకప్ చెప్పిందా? బ్రేకప్ చెప్పడం ఏంట్రా? ఎందుకంట? రేయ్, పెళ్లి చేసుకుందామంటుంది, జాబ్ చూసుకో అంటుంది, అసలు ఏమేమో మాట్లాడుతుందిరా. తను చెప్పింది కూడా కరెక్టే కదరా. రే నీ అబ్బా, నువ్వు కూడా దానికే సపోర్ట్ చేస్తావేంట్రా? రే, ఈ కాలంలో ప్రేమలు ఎలా ఉన్నాయో తెలుసుగా. ఒకరిని లవ్ చేస్తారు, ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు. అంటే నీ లైఫ్లో ఆ ప్రాబ్లం లేదురా. అరే, ప్రేమలో క్లారిటీ ఉన్నప్పుడే ఆ ప్రేమ జీవితకాలం ఉంటుంది. రే, తనకే నా మీద ప్రేమ లేనప్పుడు నాకు ఇది కాకపోతే ఇంకో అమ్మాయి దొరుకుతుంది. అరే, చెప్పేది విను. ప్రేమించడానికి బయట చాలామంది ఉన్నారు, కానీ ట్రూగా లవ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఒప్పుకుంటారా, కానీ నన్ను కూడా అర్థం చేసుకోవాలి కదరా. నీ ఈగోలు, నీ యాటిట్యూడ్లు పక్కన పెట్టి ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. ఆహా, అయినా నీ ప్రేమ మీద నీకే క్లారిటీ లేదు. అందుకే ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి అనుకుంటున్నావు. నేనెందుకు అలా అనుకుంటారా? చాలా మంది నిజాలు చెప్పడానికే భయపడుతున్నారా. అలాంటిది ఆ అమ్మాయి వచ్చి ఇంట్లో జరిగిన మొత్తాన్ని నీతో చెప్పుకుంది. అది నువ్వు అర్థం చేసుకోకుండా అరే, నిన్ను ప్రేమించే అమ్మాయిని వదులుకోకు. ఒక్కసారి ప్రేమని ప్రేమగా చూడు, నీకే అర్థమవుతుంది. తర్వాత నీ ఇష్టం రా. ప్లాన్ వర్కౌట్ అయిందా? అయితే నేను చెప్పినట్టు చేస్తావా? ఏం చేయాలో చెప్పు. మనం ప్రేమించే ముందు అబ్బాయి మంచివాడా కదా అని చూస్తాం. అదే అబ్బాయి ప్రేమించే ముందు ఏం చూస్తాడో ఏమో. మీ ఇంట్లో జరిగింది భయపడకుండా చెప్పాయి. చా, అనవసరంగా తన్ని హర్ట్ చేశాను. ఇప్పుడు ఏమనుకుంటుందో ఏంటో. కాల్ చేస్తే వద్దులే, కనీసం మెసేజ్ చేద్దాం.